ఓకే, కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఈ దినం మనం ఒక ఉపమానమును గురించి తెలుసుకుందాము. ఆ ఉపమానం ఏంటిదంటే, మనందరికీ తెలిసిన ఉపమానమే మంచి సమరయుని యొక్క ఉపమానము. ఈ మంచి సమరయుని గురించి మనకు లూకా సువార్తలో 10వ అధ్యాయములో 25వ వచనము నుండి 37వ వచనములో ఉన్న ఈ వాక్య భాగాలలో మనకు సమరయుని గురించినటువంటి సందర్భము కనబడుతుంది. ఇక్కడ మంచి సమరయుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడక ముందు, ఆ మంచి సమరయుని గురించి యేసు ప్రభు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఆ సందర్భ పరిచయము కొరకు ఆ ముందున్నటువంటి సందర్భాలను మనము ఆలోచిద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనము నుండి మనము ఈ మాటలు మనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి మనము 37 వచనాల వరకు ఉన్న ఈ సందర్భాన్ని ధ్యానిస్తున్నాము గనుక అందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ సమరయుని గురించినటువంటి సందర్భం, యేసు ప్రభు ఎందుకు ఎత్తుకున్నాడు, ఎందుకు మాట్లాడాడు, మనం ఈ దినము ఆలోచన చేద్దాం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఈ యొక్క నిత్య జీవానికి వారసుడనగుటకు నేనేమి చేయాలి అన్న ఈ యొక్క వ్యక్తిని గురించినటువంటి విషయాన్ని 3 సువార్తలలో దేవుడు రాయించాడు. ఎన్ని సువార్తల్లో రాయించాడు? 3 సువార్తల్లో రాయించాడు. ఈయనను గురించినటువంటి సందర్భము మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుని గురించి ఉంటుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు కూడా ఈ ధర్మశాస్త్రోపదేశకుని గురించి ఈ 3 సువార్తల్లో ఉంటుంది. మత్తయి, మార్కు సువార్తలలో లేని విషయాన్ని దేవుడు వైద్యుడైన లూకా గారి ద్వారా ఈ సందర్భాన్ని వ్రాయిస్తున్నాడు. అక్కడ లేని సందర్భమే ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుడు అక్కడ వారిని ప్రేరేపించిన విధానం వేరు, ఇక్కడ లూకా గారిని ప్రేరేపించి వ్రాయిస్తున్నటువంటి మాట మనకు అదనముగా కనబడుతుంది. అక్కడ వారి చేత రాయించని మాట దేవుడు వైద్యుడైన లూకా గారి ద్వారానే ఎందుకు వ్రాయించాడో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్తలో గాని మార్కు సువార్తలో గాని ఒక మనుష్యుడు అన్నట్టుగా కనబడుతుంది. ఒక మనుష్యుడు లేచి పరిగెత్తుకుని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఏం చేసినంట, మోకాళ్ళుని, ప్రభువా, బోధకుడా, నిత్య జీవానికి వారసుడనగుటకు నేనేమి చేయాలి అన్న మాట మత్తయి సువార్తలోను మార్కు సువార్తలో అడిగినట్టుగా కనబడుతుంది. లూకా సువార్తలో ఆయన ఎలా అడుగుతున్నాడో ఇక్కడ వ్రాయించాడు. అతన్నేమో మంచిగా అడుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ లూకా సువార్తలోకి వచ్చేసరికి ఆయన యొక్క అంతరంగాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఆయన నిత్య జీవానికి వారసుడనగుటకు నేనేమి చేయాలి అన్న ఆ మాట అడిగాడు కదా, అది ఏ ఉద్దేశముతో అడిగాడో ఇక్కడ మనకు లూకా గారి ద్వారా రాయిస్తున్నాడు. ఎలా అడిగాడంట, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి
బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. ఎలా అడిగారంట? నిత్య జీవానికి వారసుడను కావాలంటే నేనేం చేయాలని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళి అడగట్లేదినా, యేసు ప్రభువును శోధించాలన్న ఉద్దేశముతో వెళ్ళి అడుగుతున్నాడు. ఈయనేం చెప్తాడో అని యేసుక్రీస్తు ప్రభుల వారిని టెస్ట్ చేస్తున్నాడు. ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మశాస్త్రం అని అంటే లా, అంటే చట్టము. దాన్ని ఉపదేశించేవాడు ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే లాయర్. అంటే ఇక్కడ ఒక లాయర్, ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుడనగుటకు నేనేమి చేయవలెనని యేసు ప్రభును టెస్ట్ చేస్తూ, శోధిస్తూ, పరీక్షిస్తూ అడిగినట్టుగా మనకు కనబడుతుంది. నిత్య జీవముల గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు పదే పదే మాట్లాడేసరికి ఈయన కూడా అదే సందర్భాన్ని ఎత్తుకుని మాట్లాడుతున్నట్టుగా ఇది కనబడుతుంది. నిత్య జీవాన్ని గురించినటువంటి మాట పాత నిబంధనలో ఎక్కడైనా ప్రస్తావించబడిందా? ఆలోచించాలా వద్దా? ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు మాట్లాడుతున్నాడంటే నిత్య జీవమును గురించినటువంటి మాట పాత నిబంధనలో ఎక్కడైనా ప్రస్తావించబడినట్టుగా మీరు చదువుకున్నారా? నిత్య జీవం అనే పదము పాత నిబంధనలో మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఈ పదాన్ని లేవనెత్తంటే యేసు ప్రభు దాని గురించి బోధిస్తున్నాడు. ఇప్పుడు దానికి వారసుడను కావాలంటే నేనేం చేయాలి అని ఈ ధర్మశాస్త్రోపదేశకుడు మాట్లాడుతున్నాడంటే మనం ఆలోచించాలి, మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని పాత నిబంధనలో ఎక్కడైనా దేవుడు వ్రాయించాడంటే వ్రాయించాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. దేవుడు వ్రాయించాడా వ్రాయించలేదా అన్న విషయం మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకు, నిత్యము హేయులగుటకును మేలుకొందురు అన్న మాట పాత నిబంధనలు దేవుడు దానియేలు గారి ద్వారా వ్రాయించిన సందర్భాన్ని ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు మాట్లాడుతున్నాడంటే ఈయనకు విషయం తెలుసా తెలియదా? ఈయన దగ్గర ఎంత సరుకు ఉందో, ఎంత స్టఫ్ ఉందో, ధర్మశాస్త్రమును గురించినటువంటి అనుభవ జ్ఞానం ఎంత ఉందో మీరు ఆలోచించండి. అంటే బైబిల్లో నిత్య జీవం అన్న సందర్భం ఎక్కడ వ్రాయబడిందో, ఎలా వ్రాయబడిందో ఆ విషయము కూడా ఎరిగినవాడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు. ఆ ధర్మశాస్త్రోపదేశకునికి ఒక విషయం తెలుసు, అంత్య దినములలో ఏం జరగబోతుందంటే సమాధులలో నిద్రించు అనేకులు కూడా మేలుకొంటారు. కొందరు నిత్య జీవాన్ని సంపాదించుకోవడం కొరకు మేలుకొంటారు, కొందరు నిందల పాలగుటకు, నిత్యము హేయులగుటకు వారు లేపబడతారు. పాత నిబంధనలో వ్రాయబడిన సంగతి మాత్రమే తెలిసిన ఆ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి దీన్ని గురించి మాట్లాడిన సందర్భాలు ఎరగని వాడిగా మనకు కనబడుతున్నాడు.
యేసు ప్రభు ఇక్కడ దానియేలు గారి ద్వారా వ్రాయించినటువంటి ఈ మాటలను గురించిన ప్రస్తావన యోహాను గారు రాసినటువంటి సువార్తలో ఒకసారి ప్రస్తావిస్తాడు. ఒకసారి చూడండి, యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం నుండి మనము ఈ మాట చదువుకుందాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును వచ్చేదారు. 25వ వచనం కూడా ఒకసారి చదవండి. ఎప్పుడు లేస్తారు? ఇక్కడ ఏమని రాయబడింది? ఒక కాలము వచ్చుచున్నది. ఏ కాలము? యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవసారి వచ్చినప్పుడు ఏమి జరగబోతుందో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడు. 28వ వచనంలో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుతుంది, ఆ కాలంలో ఏం జరగబోతుంది అంటున్నాడంటే, సమాధులలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దము విని, ఎవరి శబ్దము? ఆయన శబ్దము విని. ఎవరి శబ్దమో తెలియాలంటే 25వ వచనం చదవండి. మృతులు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శబ్దము విను గడియ వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో చెప్పుచున్నాను అన్నమాట. యేసుక్రీస్తు ప్రభుల వారి శబ్దాన్ని వినువారందరూ కూడా బ్రతికింపబడతారు, జీవింపబడతారు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవసారి ఈ లోకానికి వచ్చేటప్పుడు మృతులైన వారందరూ కూడా తిరిగి లేపబడతారు. సమాధులలో ఉన్న వారందరూ కూడా తిరిగి లేపబడతారు. మేలు చేసిన వారు అనగా దేవుని మాట విని దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతికిన వారు జీవ పునరుత్థానమును కనుక జీవమును పొందడానికి, పరలోకములో దేవునితో నిత్యము ఆనందించడానికి ఆ పరలోకానికి వెళ్తారు అన్న మాట రాయబడింది. కీడు చేసిన వారు అనగా దేవుని మాట ప్రకారం బ్రతకని వారు, దేవుడు చెప్పినట్టుగా జీవించని వారు, పాపములను కడిగి వేసుకుని వారు, వీరందరూ కూడా తీర్పు పొందుటకు లేపబడి నరకానికి వెళ్ళిపోతారు అన్నమాట యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధనలో దానియేలు గారి ద్వారా చెప్పబడిన మాటనైతే ఎరిగాడు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటలను ఎరగక, ఈయన ద్వారానే నిత్య జీవం ఉందన్న విషయాన్ని గ్రహించక, ఆయననే నిత్య జీవాన్ని ఇచ్చే యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధించుచున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ప్రజలలో తానేందో గొప్పవాడనని అనిపించుకోవడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనని శోధిస్తున్నాడు, ఆయనని టెస్ట్ చేస్తున్నాడు. ఎవరిని టెస్ట్ చేస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని టెస్ట్ చేస్తున్నాడు, శోధిస్తున్నాడు. ఇప్పుడు ఈయన అంతరంగాన్ని ఎరిగిన యేసు ప్రభు, ఆయన మనసు ఎరిగినటువంటి యేసు ప్రభు ఏం చేస్తున్నాడో ఒకసారి 26వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. అందుకాయన లూకాసు వార్త 10వ అధ్యాయం 26వ వచనము, అందుకాయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా. కొంచెం బేస్ మీటర్ తగ్గించండి. ఓకే, అప్పుడు యేసు ప్రభు ఆయన అడుగుతున్నాడు, ధర్మశాస్త్రమందు
ఏమి వ్రాయబడి ఉన్నదని, నువ్వు ఏమి చదువుకున్నావని యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రశ్నిస్తున్నాడు. ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఎవరిని ఎవరు టెస్ట్ చేస్తున్నారంటే ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభువును టెస్ట్ చేస్తున్నాడు, యేసు ప్రభువును శోధిస్తున్నాడు. ఆయన అంతరంగాన్ని ఎరిగినటువంటి యేసు ప్రభువు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు యేసు ప్రభువే ఆయనను టెస్ట్ చేస్తున్నాడు. ఎవరిని టెస్ట్ చేయాలని వచ్చాను? ఆయన యేసు ప్రభువుని టెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు యేసు ప్రభు ఆయనను ఎలా టెస్ట్ చేస్తున్నాడు? ఈ సందర్భంలో మంచి సమరయుని గురించినటువంటి సందర్భాన్ని యేసు ప్రభు ఎందుకు ఎత్తుకున్నాడు ఇది మనకు అర్థమైతే నిజంగాండి దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విషయం మనకు తేటపడుతుంది. ఇది మనకు అర్థం కాలేదు గనుకనే ఆయనకు దగ్గరగా జీవించలేకపోతున్నామండి. యేసు ప్రభు అడుగుతున్నాడు, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది? ఇప్పుడు ఎవరి నుండి సమాధానము చెప్పించాలనుకున్నాడు? యేసు ప్రభుతో సమాధానం చెప్పించాలనుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయనతో సమాధానం చెప్పిస్తున్నాడు. ఎలా చెప్పిస్తున్నాడు అంటే ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది? అసలు ధర్మశాస్త్రంలో నువ్వేం చదువుకున్నావని యేసు ప్రభు అడుగుతున్నాడు. అప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు గనక ఏమని చెప్తున్నాడు? కొద్దిసేపు ఆగు ప్రభు, వచ్చి ఒకసారి 2 సార్లు చూసేసి ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి నిబంధన ఓపెన్ చేసి చూసుకొని వచ్చి చెప్తానన్నాడా? మొహమాటం లేకుండా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ధర్మశాస్త్రము ఎరిగినటువంటి బోధకుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు అడగగానే నీ పూర్ణ హృదయముతోనూ దేవుణ్ణి ప్రేమించాలి, నీ పూర్ణ మనసుతోనూ దేవుణ్ణి ప్రేమించాలి, నీ పూర్ణ శక్తితోనూ దేవుణ్ణి ప్రేమించాలి, నీ పూర్ణ వివేకముతోనూ దేవుణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ హృదయాన్ని దేని కొరకు వినియోగించాలో తెలుసా? నీ పూర్ణమైన మనసును దేని కొరకు వినియోగించాలో తెలుసా? నీ శక్తిని అంతటిని దేని కొరకు వినియోగించాలో తెలుసా? నీ జ్ఞానము, నీ వివేకం అంతటిని దేని కొరకు వినియోగించాలంటే దేవునిని ప్రేమించడానికే వినియోగించాలి. వీటన్నింటిని వినియోగించి దేవునిని ప్రేమించాలి అని మొదటి ఆజ్ఞ చెప్తున్నాడండి. ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞలలో నిక్షిప్తమై ఉన్నదన్నమాట యేసు ప్రభు అనేక సందర్భాలలో, అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా అనేక సందర్భాలలో మాట్లాడుతున్నాడు. దాంట్లో 2 విషయాలలో ధర్మశాస్త్రం అంతా పాత నిబంధన మొత్తము 2 మాటల్లో నిక్షిప్తమైంది అని అన్నాడు. మొదటి మాట, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అన్న మాట ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాటను కోట్ చేస్తూ యేసు ప్రభువుకు సమాధానం చెప్తున్నాడు. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి అన్న ఆజ్ఞను ప్రస్తావిస్తున్నాడు. ఇక ధర్మశాస్త్రమందు వ్రాయబడింది, నేను చదువుకుంది, ధర్మశాస్త్రం మొత్తము ఈ 2 ఆజ్ఞలలో నిక్షిప్తమై ఉందని ధర్మశాస్త్ర సారాన్నే ముందు పెట్టాడు. యేసు ప్రభు ముందు పెట్టాడు. అంటే మామూలు బోధకుడా? చిన్న బోధకుడా? అయినా మామూలు బోధకుడు కాదు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు. మళ్ళీ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి అన్న మాట పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉంది? పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉంది? లేవి కాండం 19వ అధ్యాయము, లేవి కాండము 19వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ఈ మాట వ్రాయబడింది. లేవి కాండము 19వ అధ్యాయము 18వ వచనం.
కీడునకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను. ఏమంటున్నాడు? కీడునకు ప్రతి కీడు చేయక ఏం చేయాలంట? ఏం చేయకూడదంట? కీడునకు ప్రతి కీడు నువ్వు చేయక, నీ ప్రజల మీద కోపముంచక, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావు, నీ పొరుగు వానిని కూడా అలానే ప్రేమించాలని దేవుడు ఈ మాటలు చెప్పాడన్న మాట ఇక్కడ బోధకుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకు 10 ఆజ్ఞలు బైబిల్లో ఇవ్వబడ్డాయి. ఎన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి? ముఖ్యముగా దేవుడు 10 ఆజ్ఞలను, విధి రూపకమైన 10 ఆజ్ఞలను మోషే గారి ద్వారా రాతి పలకల మీద మనకు 10 ఆజ్ఞలు వ్రాయించి ఇచ్చినట్టుగా మనకు నిర్గమకాండంలో కనబడుతుంది. కానీ పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో తెలుసా? ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో తెలుసా? 613 ఆజ్ఞలు మనకు కనబడతాయి. ఎన్ని ఆజ్ఞలు? ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు. దానిలో విధులు ఉన్నాయి, దానిలో కట్టడలు ఉన్నాయి, దానిలో ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని 613. దానిలో ముఖ్యమైనవి 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్లో 5 ఆజ్ఞలు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలన్న ఆ మాటలు 5 ఆజ్ఞల్లో నిక్షిప్తమై ఉంటాయి. మిగతా 5 ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగు అన్ని ప్రేమించాలన్న ఆ మాటలో నిక్షిప్తమే ఉంటుంది. నిన్ను వలె నీ పొరుగు అన్ని ప్రేమించావనుకోండి, నువ్వు దొంగతనం చేస్తావా? నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే వ్యభిచరిస్తావా? వారిని మోసం చేస్తావా? వారి మీద అబద్ధ సాక్ష్యం చెప్తావా? మన పొరుగు వారిని మనం ప్రేమిస్తే మనం ఇవన్నీ ఏం చేయం. అందుకొరకే దేవుణ్ణి ప్రేమించాలన్నాడు. రెండోది, నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అన్నమాట మనకు బైబిల్లో కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను గారు రాసినటువంటి సువార్తల్లో సహోదరులను ప్రేమించాలి అన్న క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నట్టుగా కూడా మనకు యోహాను గారు రాసినటువంటి సువార్తల్లో మనకు కనబడుతుంది. ఏమేం చేయాలి? మనము దేవుణ్ణి ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, ఇతరులను, పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఈ 3 సందర్భాలను మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ సందర్భం గురించి మనము ఆలోచిద్దాం. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు లూకా సువార్తకు వచ్చేసేయండి. లూకా సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు మనం చదువుకున్నాము. అక్కడ రెండో మాట ఏం చెప్పాడు? అందుకైన 28వ వచనం, అందుకైన నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి. ఏమన్నాడు? ఈ 2 విషయాలను ప్రస్తావించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడు? నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి. ఈ విషయంలో నువ్వు కరెక్ట్గా చెప్పిన ఆన్సర్, నువ్వు ఈ విషయంలో పాస్ అయిపోయినవని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అతని గురించి మాట్లాడుతున్నట్టుగా ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఆపేయచ్చు కదా? ఓకేనా? ఇప్పుడు అతడు అతి తెలివితో ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు ఒకసారి 29వ వచనంలో చదువుకుందాం. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడేవాడని యేసుని అడిగెను. ఎందుకు అడుగుతున్నానంటే ఈ మాట, తాను నీతిమంతుడనని. ఎందుకంటే ఇంత విషయం చెప్పాడు కదా యేసు ప్రభుకు. ఎంత విషయం చెప్పాడు? ధర్మశాస్త్రం అంతటిని దంచి దాని సారాన్ని యేసు ప్రభు ముంగట 2 నిమిషాల్లో పెట్టేశాడు. ఇప్పుడు అందరి ముంగట ఇప్పుడు యేసు ప్రభు ఆయనను మెచ్చుకున్నాడా లేకుంటే ఆయనను తగ్గించాడా? మెచ్చుకున్నట్టుగానే ఈ విషయంలో నువ్వు పాస్ అయిపోయినావు, నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చావని అందరి ఎదుట మెచ్చుకున్నాడు. శోధించడానికి వచ్చినటువంటి ఆయనను యేసు ప్రభువు మెచ్చుకున్నట్టుగా కనబడుతుంది.
యేసు ప్రభువే ఆయనను టెస్ట్ చేసి ఆయన నుండే మరలా సమాధానాలు చెప్పించినట్టుగా మనకి ఇక్కడ సందర్భంలో ఉంది. ఇప్పుడు అక్కడితో అయిపోతుండే కదా, అయిపోతుండే కదా. యేసు ప్రభు ఇంతకుముందు చెప్పినటువంటి మాట మనం క్లియర్గా చదువుకోలేము. ఒకసారి 27వ వచనంలో ఆ మాట మనం పూర్తిగా చదువుకుందాం చూడండి. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు నీవు జీవించేదవని అతనితో చెప్పాడు. ఇప్పుడు ఆయన ప్రశ్న ఏం చేశాడు? ప్రశ్న ఏమనేశాడు? నిత్య జీవానికి వారసుడు నగుటకు నేనేం చేయాలని అడిగినందుకు యేసు ప్రభు, ధర్మశాస్త్రములో నువ్వేం చదువుకున్నావు, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే దాని సారాన్ని అంతటిని తీసుకొని యేసు ప్రభువు చెప్తే, యేసు ప్రభు నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చెయ్యి, నువ్వు జీవిస్తావు అన్నమాట అన్నాడు. అలాగు చెయ్యి, నువ్వు జీవిస్తావు అని అన్నాడు. ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడు తెలుసా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నా సహోదరులను కూడా నేను ప్రేమిస్తున్నాను, కానీ పొరుగువాడెవడు ప్రభు అని అడుగుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? అయితే ఈయన ఉద్దేశం ఏంటంటే నా పొరుగువాడు ఎవరు అని చెబితే, ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తాడు అనుకున్నాడు తెలుసా? ఈ మనిషి యూదులు అని చెప్తాడేమనుకున్నారు యేసు ప్రభు. ఈ సమరయుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు నుండి ఏ ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నాడు? నా పొరుగువాడెవడు ప్రభు అని అడిగితే యూదులే నాయన అని అనుకో. ఇప్పుడు ఈయనేం చెప్తాడు తెలుసా? చిన్న ఉన్నప్పటి నుండి నేను యూదులను ప్రేమిస్తూనే వస్తున్నాను, దేవుడు చెప్పినట్టుగా జీవిస్తూనే వస్తున్నాను అని చెప్తాం అనుకున్నాడు. ఆల్రెడీ చెప్పేశాడు గుట. కానీ యేసు ప్రభు ఆ పొరుగువాడు యూదుడే అని చెప్పకపోయేసరికి ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడు తెలుసా? కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏమంటున్నాడు తెలుసా? అవును ప్రభువా, ఇంతకీ నా పొరుగువాడెవడు అన్న ప్రశ్న ఇక్కడ లేవనెత్తుతున్నాడు. ఈ ప్రశ్న ఎందుకు లేవనెత్తాడని తెలుసుకున్నాను. తాను నీతిమంతుడనని ప్రజలందరి ఎదుట కనపరుచుకోవడానికే ఈ ప్రశ్న లేవనెత్తాడన్న సంగతి మీరందరూ కూడా ఆలోచించాలి. ఇంతవరకు మనం తెలుసుకుంది ఏంటంటే, ఇప్పుడు మంచి సమరయుని గురించి యేసు ప్రభు ఎత్తుకోవడానికి గల సందర్భం ఏంటిదో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు యేసు ప్రభువు మంచి సమరయుని గురించి, అక్కడ సమరయుడు అని వ్రాయబడింది, కానీ నేను మంచి సమరయుడు అని ఎందుకు ప్రస్తావిస్తున్నానో, అతడు చేసిన కార్యములను బట్టి మంచి సమరయుడు అని నేను ముందే మీకు ప్రస్తావిస్తున్నా. అక్కడ మంచి సమరయుడు అని వ్రాయబడలేదు, సమరయుడు అని వ్రాయబడింది. ఈ సమరయుని గురించినటువంటి ఉపమానాన్ని యేసు ప్రభువు ఎందుకు ఎత్తుకున్నాడు? ఇప్పుడు ఈ సందర్భంలో యేసు ప్రభువు ఈ ఉపమానాన్ని ఎత్తుకోవడానికి గల కారణం ఏంటిది? ఈ ఉపమానము ద్వారా యేసు ప్రభువు మనకు నేర్పించాలనుకుంటున్నటువంటి విషయం ఏంటిదో ఇప్పుడు మనం ఆలోచిద్దాము. ఒక్కసారి మనమందరము కూడా మనసు పెట్టి ఆలోచన చేద్దాం. ఓకేనా? మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఇక నుండి సందర్భంలోనికి ఇప్పుడు వచ్చాం. ఓకేనా? ఇప్పుడు చదవండి 30వ వచనము. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేను. చాలు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం ఆలోచించాలి. మన దృష్టంతా ఇక్కడ పెట్టగలిగితేనే కానీ ఈ ఉపమానం మనకు సరిగ్గా అర్థం కాదు.
యేసు ప్రభు ఎత్తుకుంటున్నటువంటి ఉపమానం నుంచి మనం ఆలోచిస్తే, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచున్నాడు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అంటే మీకు ఏమర్థం కావాలి? యెరూషలేము అనే పట్టణము ఎత్తైన స్థలములో ఉంది, యెరికో పట్టణం అనేది దాని క్రిందుగా ఉంది అన్న విషయాన్ని మీరు ఆలోచించాలి. అంటే యెరూషలేము అనే పట్టణము ఎక్కడ కట్టబడింది తెలుసా? కొండల పైన కట్టబడిన పట్టణముగా మనకు యెరూషలేము కనబడుతుంది. ఎత్తైన స్థలములో మనకు యెరూషలేము మనకు కనబడుతుంది. ప్రతిదీ జాగ్రత్తగా వినాలి. యెరూషలేము నుండి ఈ వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడు? యెరికోకు వస్తున్నాడు. జియోగ్రాఫికల్ గా యెరికో పట్టణానికి యెరూషలేము పట్టణానికి మధ్య దూరం ఏంటంటే 17 మైళ్ళ దూరం. ఎంత దూరం అంటే 17 మైళ్ళ దూరము. యెరూషలేము నుండి ఒక వ్యక్తి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచుండగా ఆ మార్గ మధ్యములో ఏమైందంట? కొంతమంది దొంగల చేతికి ఈ మనిషి చిక్కాడంట. ఆ దారి దొంగలకు నిలయముగా మనకు కనబడుతుంది. పాత నిబంధనలో మీరు ఆలోచిస్తే ఆ దారి దేనికి నిలయంగా కనబడుతుంది? దొంగలకు, దొంగల ముఠాకు, బందిపోటు దొంగలకు నిలయమైన దారిగా మనకు ఆ రహదారి కనబడుతుంది. ఆ రహదారిలో వెళ్తున్నటువంటి ఆ మనుషుడు ఆ బందిపోటు దొంగల చేతికి చిక్కాడంట, దొరికాడంట. పట్టుకున్నారు. పట్టుకొని వస్త్రాలను దొంగతనం చేశారు. అతన్ని ఇష్టం వచ్చినంతగా కొట్టి, ఒక్క మాటలో చెప్పాలంటే చావు బ్రతుకుల మధ్య అతన్ని ఉంచారంట. ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చిపోతాడు అని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. అమ్మ ఆలోచించండి. బట్టలను దోచుకున్నారు, విపరీతంగా కొట్టి చంపేసే పరిస్థితి వాళ్ళు చేశారు. చావు బ్రతుకుల మధ్య విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనకు కూడా అప్పుడప్పుడు కొంతమంది కనబడుతుంటారు కదా, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిపోయి, నిజంగా ఘోరమైన యాక్సిడెంట్లు జరిగి చావు బ్రతుకుల మధ్యలో ఉంటారండి. ఉంటారా? చేతులకు, కాళ్ళకు, నెత్తికి, శరీరం అంతా గాయాలైపోయి చావు బ్రతుకుల మధ్యలో ఉంటే మనకు అసలు ఎలా ఉంటుంది చెప్పండి? నా పానం ఎంత భయం అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అలాంటి పరిస్థితులు చూసినప్పుడు మనం ఏమనిపిస్తుంటుంది? మనం ఇంకా జాగ్రత్తగా వాహనాన్ని నడిపించాలనిపిస్తుంది. అలాంటి వారిని చూసినప్పుడు ఆపి వారికి హెల్ప్ చేయాలనిపిస్తుందా? సస్తే జావననేసి మనకు అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది చెప్పండి? చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్నటువంటి వారిని చూసినప్పుడు మనకు జాలి కలుగుతుందా? లేదా సస్తే జావన్తో నాకేం సంబంధం, నాకు పని ఉందని వెళ్ళిపోతారా? కానీ చాలా మంది ఏం చేస్తారో తెలుసా? పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఎందుకు? ఒకవేళ నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఇప్పుడు పోలీసులు వచ్చేసి ఎవరిని ఎంక్వైరీ చేస్తారు? నన్నే ఎంక్వైరీ చేస్తారు. నాకెందుకు వచ్చింది బాధ? పోతే పోన్లే, సస్తే జావన్లే, మావాడు కాదు కదా అని అనుకునేవారు చాలా మంది లోకంలో కనబడుతున్నారండి. యాక్సిడెంట్ అయినప్పుడు కొందరు ఆగి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తుంటారు. వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళ యొక్క నంబర్ సెర్చ్ చేసి వాళ్ళ ఇంట్లో కూడా సమాచారం ఇస్తుంటారు. ఒకవేళ ఆ వ్యక్తిని గుర్తుపడితే ఆ ఊళ్ళకు సమాచారం ఇస్తుంటారు. ఇలా చేసి వారి ప్రాణాన్ని కాపాడాలని కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు. చేస్తే చావని, మనోడు కాదు కదా, మనకు తెలిసిన వాడు కాదు కదా, అవునా కదా? అలాంటి పరిస్థితులు ఆ వ్యక్తి ఉంటే మిగతా వాళ్ళు కూడా సేమ్ ఆయన గురించి ఇతడు ఆలోచించినట్టుగానే ఆలోచిస్తే ఈయన పరిస్థితి ఎలా ఉంటుంది? అవును కదా? ఇప్పుడు అలాంటి సందర్భమే ఇక్కడ మనకు కనబడుతుంది.
ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తుండగా దొంగల చేతుల్లో చిక్కాడు. అతన్ని కొట్టారు, అతని వస్త్రాలు అతని దగ్గర ఉన్నవన్నిటిని దోచుకొని కొన ప్రాణంతో ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ మార్గమున ఇప్పుడు ఎవరు వెళ్తున్నారంట? యాజకుడు వెళ్తున్నాడంట. యాజకుడు అంటే సమాజంలో ఎవరు చెప్పండి? గొప్పవాడు. యాజకుడు అంటే సమాజంలో ఎవరు? గొప్పవాడు, మంచివాడు అని పేరు కలిగినటువంటి వారు. సమాజములో మంచివారు, గొప్పవారు, మంచి పేరున్నటువంటి వారు, పెద్దవారు అని పిలువబడుతున్నటువంటి ఈ యాజకుడు ఆ మార్గములో వెళ్తున్నాడంట. ఏ మార్గంలో వెళ్తున్నాడంట? ఏ మార్గములో? ఆ దొంగను కొట్టి పడేశారు కదా, ఆ మార్గంలోనే ఒక యాజకుడు వెళ్తున్నాడు. యాజకుడు వెళ్తూ అతను చూశాడు. చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి. ఏం చేశాడు ఆయన? పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితులు? చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైనా సహాయం చేస్తారేమన్న ఆలోచనతో ఉంటాడు. ఈ యాజకుడు చూస్తే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. చస్తే చావను అన్నట్టుగా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మరొక వ్యక్తి ఆ మార్గములో వస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. చదవండి ఆ మాట. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతన్ని చూచి ప్రక్కగా పోయిను. చూడనట్టుగా వెళ్ళిపోయాడంట. 32వ వచనం. అలాగునని లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా వెళ్ళిపోయాడు. యాజకుల తరువాత సమాజంలో మంచి పేరు కలిగినటువంటి వారు ఎవరంటే లేవీయులే. ఇప్పుడు యాజకులు ఎక్కడి నుండి వస్తున్నారు? లేవీయుల నుండి వస్తున్నారు. ఇప్పుడు ఈ లేవీయులు ఎవరనంటే వీళ్ళు కూడా యాజకులకు సంబంధించిన వారే. అర్థమైందా? అర్థం కాలేదా? ఈ యాజకుల తర్వాత గొప్ప పేరు కలిగినటువంటి వారు ఎవరంటే ఈ లేవి. అవును కదా? లేవి నుండి ఇశ్రాయేలీలో 12 గోత్రికులు ఉన్నారు కదా. యాకోబుకు 12 మంది కొడుకులు కదా. దానిలో లేవి ఒకడున్నాడు కదా. ఆ లేవి సంతానమే యాజకులుగా దేవుడు నిర్ణయించుకున్నవారు. ఆ లేవి సంతానములో అహరోను సంతానములో నుండి యాజకులు రావాలి అన్నది దేవుని నిబంధన. మిగతా వారందరూ కూడా అక్కడ సేవ చేయడానికి లేవీలలో నుండి ఏర్పాటు చేసుకున్నటువంటి వారుగా మనకు పాత నిబంధనలు కనబడతాయి. అహరోను సంతతిలో నుండి యాజకులు కావాలి, లేవీలలో నుండి అక్కడ మందిరములో సేవ చేయడానికి మిగిలిన వారిగా ఏర్పరచుకునే కార్యక్రమం అనేది మనకు పాత నిబంధనలో కనబడుతుంది. ఇప్పుడు యాజకుల తర్వాత అంత మంచి పేరు కలిగినటువంటి వారు ఎవరంటే లేవీయులు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఆ ప్రక్కగా వెళ్తూ చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూడనట్టుగా ఈయన కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ చోటుకి ఎవరు వస్తున్నారు? చదవండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి అతనిని తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుళ్ళవాని ఇంటి దగ్గరకు తీసుకుని పోయి అతన్ని పరామర్శించినట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ యేసు ప్రభు ఎవరిని గురించినటువంటి సందర్భం ఎత్తుకుంటున్నాడు? సమరయుని గురించినటువంటి సందర్భం ఎత్తుకుంటున్నాడు. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరు? యూదుడు. మీకు అర్థమైందా? ఇశ్రాయేలీయుడు. ఒక్క మాట చెప్పాలంటే యూదుడు. అవునా కదా? ఇప్పుడు యూదులకు సమరయులకు అసలు వీళ్ళకు పడదా, వీరు మంచివారుగా కలిసి ఉండరా అని ఒక్కసారి పాత నిబంధనలోనికి వెళ్ళి ఆలోచిస్తే మనకు ఒక భయంకరమైనటువంటి కొన్ని నిజాలు బయటపడతాయి.
అసలు యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, సహవాసము చేయరు, వివాహము చేసుకోరు. సమరయులలో నుండి ఎవరిని కూడా వివాహము కూడా చేసుకోరు, వాళ్ళతో సోపతి కూడా చేయరు, కలిసి భోజనము కూడా చేయరు. అంటే యూదులనే వారు సమరయులను ఎలా చూస్తున్నారంట? అంటరాని వారిగా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? ఈ యూదులు సమరయులను ఎలా చూస్తున్నారంట? అంటరాని వారిగా చూస్తున్నారు, శత్రువులుగా చూస్తున్నారు. అసలు వారితో సాంగత్యమే చేయరు, కలిసి భోజనము కూడా చేయరు. యూదులను సమరయుల గురించి అడిగితే వాళ్ళు పాపులు అని అంటారండి. ఏమంటారు ఈ యూదులు? వాళ్ళు పాపులు అని అంటారండి. వాళ్ళ పేరు కూడా ఎత్తారండి, పేరు కూడా ఎత్తారు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుని యొక్క పరిస్థితి ఇక్కడ ఎలా కనబడుతుందో ఆశ్చర్యపోతారండి ఆలోచిస్తే. వాళ్ళ పేరు కూడా ఎత్తారు, పేరు కూడా ఎత్తారు. ఇది పాయింట్ నోట్ చేసుకోనండి, మీకు ముగింపులో అర్థమవుతుంది. వాళ్ళ పేరు కూడా ఎత్తారు. సమరయులంటేనే చిన్న చూపు చూస్తారు ఎవరు? యూదులు. ఎందుకు అనంటే చరిత్రలోనికి వెళ్ళి ఆలోచిస్తే మనకు కనబడుతుంది. చరిత్రలోనికి వెళ్ళి ఆలోచిస్తే మనకు కనబడుతుంది. ఏంది అనంటే యూదులలో నుండి కొందరు, ఈ సమరయులు ఎవరో కాదు, యూదులలో ఒక పద్ధతులు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి. అన్యజనులతో సాంగత్యము చేయకూడదు, వారిని వివాహం చేసుకోకూడదన్న ఒక మంచి ఆజ్ఞలు మనకు బైబిల్లో కనబడతాయి. దాంట్లో కొంతమంది యూదులు ఏం చేశారంటే దేవుని మాట నుండి వాళ్ళు బయలు వెడిలి దేవుని మాట వినకుండా అన్యజనులతో సాంగత్యం చేసి అన్యజనులను వివాహము చేసుకున్నట్టుగా మనకు పాత నిబంధనలో కనబడతాయి. అన్ని జనులతో సాంగత్యం చేసి యూదుల్లో కొందరు వారిని పెళ్లి చేసుకొని సంతానాన్ని కలిగి ఉన్నారు. ఆ సంతానాన్ని మిశ్రిత జనము అని. ఆ మిశ్రిత జనము ఎవరో కాదు, యూదులకు అన్యులకు పుట్టినటువంటి వారిని మిశ్రిత జనము అన్నారు. ఆ మిశ్రిత జనమే ఎవరు అంటే సమరయులు. కాబట్టి యూదులు నిష్ఠాగరిష్టంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నామకార్థంగా ఉన్నటువంటి యూదుల సంతానాన్ని చూసి వాళ్ళకు సమరయులు అని, ఆ సమరయులను చిన్న చూపు చూడడం అనేది మనకు హిస్టరీలో కనబడుతుంది. చిన్న చూపు చూస్తారు, శత్రువులుగా చూస్తారు, వారితో సాంగత్యము చేయరు, వారితో భోజనము కూడా చేయరు. వీరి దృష్టిలో ఆ సమరయులు అంటే ఎలాంటి దృష్టి ఉందంటే పాపులు, అంటరాని వారు అన్న దృష్టి ఇప్పుడు యూదులకు ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఏమని అడుగుతున్నాడు? నా పొరుగు వాడేవాడు అని అంటే యూదుడు అని అంటాడేమనుకున్నాడు యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? సమరయుని గురించి సందర్భం ఎత్తుకుంటున్నాడు. సమరయుడా? ఇప్పుడు ఈయన ఉద్దేశంలో, ఈయన మనసులో యేసు ప్రభు సమరయుని గురించినటువంటి సందర్భం ఎత్తుకోగానే ఇప్పుడు యాజకుడు పట్టించుకోలేడు, లేవీయుడు పట్టించుకోలేదు. ఆ మార్గమున్న సమరయుడు వచ్చి ఏం చేస్తున్నాడు అని అంటే ఇప్పుడు ఈయన మనసులో ఏమనుకుంటున్నాడు తెలుసా? సమరయుడా, అవును సమరయుడే అనేసి ప్రభు ఈ యొక్క సందర్భాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి సారం ఏంటిదో మనం ఆలోచిద్దాం. ఏమంటున్నాడు అక్కడ? అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, ఎక్కడికి వచ్చాడంట? కొన ప్రాణముతో చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారంట? సమరయుడు వచ్చాడు. ఇక్కడ ఈ సమరని యొక్క గుణాలు మీరు ఆలోచించాలి. ఈ సమరయుని యొక్క గుణాలు, ఆయన క్యారెక్టరు, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క ప్రేమను గురించి మీరు ఆలోచించాలి. అతడు పడి ఉన్న చోటుకి ఈ సమరయుడు వచ్చి అతనిని చూచి అతని మీద ఏం పడ్డాడంట? జాలి పడ్డాడు. అతడు పడి ఉన్న స్థితిని చూసి అతనికి జాలి వేసిందంట.
చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు పాపం, అయ్యో అని అతని మీద జాలిపడి అతన్ని కనికరించి అతని దగ్గరకు పోయి ఏం చేశాడంట, నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను అన్నమాట. ఇప్పుడు గాయాలతో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఈ సమరయుడు ఏం చేశాడంట, ఎక్కడెక్కడైతే గాయాలయ్యాయో ఆ గాయాల పైన నూనె పోసాడంట. ఏం చేశాడంట, నూనె. ఒకప్పుడు ఈ నూనెను దేని కొరకు వాడేవారంటే నొప్పిని తగ్గించడానికి నూనెను ఉపయోగించేవారు. మీకు అర్థమైందా? ఈ నూనెకున్నటువంటి గుణం ఏంటిదంటే నొప్పిని తగ్గించే గుణము నూనె కలిగి ఉంటుంది. కాబట్టి ఈ సమరయుడు ఆ గాయాల పైన నూనెను పోసి అతని గాయాలను కడిగినట్టుగా మనకు కనబడుతుంది. రెండోది ద్రాక్షారసము కూడా పోసాడంట. ద్రాక్షారసం ఎందుకు పోస్తారు? ద్రాక్షారసములో ఒక మంచి గుణం ఉంటుంది, యాంటీసెప్టిక్ గా మనకు ఉపయోగపడుతుందంట. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆ ద్రాక్షారసం అనేది ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. నొప్పిని తగ్గించడానికి నూనెను పూసాడు, ఇన్ఫెక్షన్ కలగకుండా ద్రాక్షారసము పోసి గాయాలను కడిగి ఇప్పుడు ఆ గాయాలను కట్టి లేవలేని స్థితిలో ఉన్నటువంటి ఆయనను, నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆయనను, కొన ఊపిరితో ఉన్నటువంటి ఆయనను తన వాహనం ఎక్కించి, ఆనాడు ఉన్నటువంటి వాహనాలు గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, ఇవే వారి యొక్క ప్రయాణ సాధనాలుగా మనకు కనబడుతుంది. ఇక్కడ వాహనం ఎక్కించి అన్న మాట రాయించాడు, కానీ అక్కడ గాడిద ఉందా చెప్పబడలేదు, ఒంటె ఉందా చెప్పబడలేదు, గుర్రం ఉందా కూడా చెప్పబడలేదు. టోటల్గా ఏంటంటే గుర్రం మీదనో, ఒంటె మీదనో, గాడిద మీదనో ఇతనిని ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని ఒక పూటకుళ్ళ వాని ఇంటి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అతనికి 2 దేనారాలను ఇచ్చి, ఇప్పుడు ఈ గాయపడి కొన ఊపిరితో ఉన్నటువంటి ఈయనకు కట్లు కట్టాడు కదా, తీసుకొని వచ్చాడు కదా, ఇతని ఇంటిలో ఉంచాడు కదా, అతన్ని పరామర్శించాడంట. ప్రేమతో మాట్లాడాడు, నీకేం కాదని ధైర్యం చెప్పాడు. ఇదిగో నీకు కావలసిన వాటన్నిటినీ ఇవ్వడానికి ఇతనికి నేను డబ్బిచ్చాను, ఇతడు నీకు కావలసిన అన్ని పనులను చేస్తాడు, ఇతడు నిన్ను పూర్తిగా బాగా అయ్యేంత వరకు అన్ని విధాలుగా ఈయనే చూసుకుంటాడు అని ఒక మనిషికి డబ్బులిచ్చి మరి ఒకనికి అప్పగించి ఇతడు వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంట, అతన్ని పరామర్శించాడు. ఇంటికి అప్పగించేసి పరామర్శించి వెళ్ళిపోయి మరునాడు వచ్చి 2 దేనారాలు ఇచ్చేసి ఏం చెప్తున్నాడో కింద చదవండి ఒకసారి. మరునాడు అతడు 2 దేనారములను తీసి ఆ పూటకుళ్ళవానికిచ్చి, ఇతని పరామర్శించుము, ఇంకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వచ్చాడు, ఆ పూటకుళ్ళవానికి అప్పగించాడు, పరామర్శించాడు, అతనికి ఏం కాదు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి మరునాడు వచ్చేసి 2 దేనారములను తీసుకుని వచ్చి ఆ పూటకుళ్ళవానికి ఇచ్చేసి, ఇదిగో ఇతని కొరకు ఖర్చు చేయి, ఇతన్ని బాగుపరిచి, ఇతని మంచివాడిగా చేసి అనేసి ఆ బాధ్యతలన్నీ అతనికి అప్పగించి, ఒకవేళ నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు దానిని నీకు ఇస్తాను అన్నమాట. అక్కడ ఈ సమరయుడు ఆ పూటకుళ్ళవానికి చెప్పి వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతుంది. ఇదంతా చెప్పి ఇప్పుడు యేసు ప్రభు ఒక ప్రశ్న ఇస్తున్నాడు. ఆ ప్రశ్నను ఒకసారి చదువుకుందాం. కాగా ఈ దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనను. ఇప్పుడు ఈ మనిషి ఏం చెప్పాలి చెప్పండి? వాస్తవంగా చెప్పాలంటే
దొంగల చేతిలో చిక్కి కొట్టబడి ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఇప్పుడు యాజకుడు పొరుగువాడా, లేవీయుడు పొరుగువాడా, సమరయుడు పొరుగువాడా, ఈ ముగ్గురులో ఎవరు అతనికి పొరుగువాడని యేసుప్రభు ప్రశ్నే. కానీ ఇప్పుడు సమరయుడు అని అనాలి. ఇతడు ఏమంటున్నాడు చూడండి, సమరయుడు అన్న పదమే నోటికి రాకుండా, ఆ పేరే ఎత్తకుండా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎందుకంటే సమరయుని గురించిన సందర్భం ఎత్తుకోగానే ఈయన మనసులో ఏమనుకొని ఉండాలి, సమరయుడా అని ఆలోచించాడు. ఇప్పుడు ఈ సందర్భంలో సమరయుడు అని ఉత్తరం ఇవ్వాలి. కానీ ఏమంటున్నాడు, అతని అందు కనికరించిన వాడే, కనికర పడిన వాడే అతనికి పొరుగువాడని యేసుక్రీస్తు ప్రభుల వారితో చెప్పాను. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాడు. ఇది మనకు ఉపమానములో ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు మనం సందర్భం గురించి ఆలోచించాం, భావం ఏంటిదో మనం ఇంకా ఆలోచించలేదు. అర్థమైందా? యేసు ప్రభు దీన్ని చెప్పడానికి గల కారణం ఏంటిదో మనం ఇంకా తెలుసుకోలేం. ఆ సమరయుడు ఎలా చేశాడో నువ్వు కూడా అలానే చేయండి. నువ్వు యూదులను మాత్రమే ప్రేమిస్తున్నావు నాయనా, నువ్వు నిత్య జీవాన్ని కావాలనుకుంటున్నావు కదా, నువ్వు పరలోకాన్ని కావాలని కోరుతున్నావు కదా, అయితే నువ్వేం చేయంటే ఈ సమరయుని వలె నీవు నీ పొరుగువానిని ప్రేమించు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఎలా ఉన్నాడంటే తనను ప్రేమించే వారినే ప్రేమిస్తున్నాడు, తన వారు అనుకుంటున్నటువంటి వారినే ప్రేమిస్తున్నాడు, యూదులను మాత్రమే ప్రేమిస్తున్నాడు. ఇతరులను ఏం చేస్తున్నాడు ఈ మనిషి? ఇతరులను ప్రేమించడానికి బదులుగా ద్వేషిస్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది? దేవుణ్ణి ప్రేమించాలి, నీ సహోదరుని ప్రేమించాలి, మూడవది నీ పొరుగు వాణిని కూడా ప్రేమించాలి అని అంటే నువ్వు రెండిటి దగ్గరనే ఆగిపోయావు. మూడవది ఎవరు చేస్తారు? నీకు నిత్య జీవం కావాలి కదా, ఇప్పుడు ఈ మూడవ పని ఎవరు చేస్తారు? నీకు ఆ జీవము, పరలోకము, నిత్య జీవము కావాలనంటే ఆ సమరయుని వలె నీవు కూడా నీ పొరుగు వానిని ప్రేమించు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో ఉన్నటువంటి భావం ఏంటిదంటే అక్కడ ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ మనిషి ఎవరో కాదు, ఆ మనుషులు ఎవరో కాదు, పరలోకము నుండి ఈ భూమి మీదికి వచ్చిన మనుషులందరూ కూడా ఆ ఒక్క మనిషికి సాదృశ్యంగా కనబడుతున్నారు. పరలోకము నుండి, దేవుని యొద్ద నుండి, ఆ పరలోకము నుండి భూలోకానికి, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా కొట్టబడి గాయములతో చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి ఆ వ్యక్తికి సాదృశ్యంగా మనకు కనబడుతున్నారు. మీకు అర్థమైందా? మొదటి మాట, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వస్తున్నాడు కదా, ఆ వ్యక్తికి సాదృశ్యంగా ఎవరు ఉన్నారని తెలుసుకుంటున్నామంటే పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చిన మనమందరము కూడా ఆ వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నాము. ఆ ప్రయాణములో ఆ మనిషి దొంగ చేతికి చిక్కాడు కదా. ఇప్పుడు ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఒక భయంకరమైన, అందరికంటే భయంకరమైన బందిపోటు దొంగ, వాని ముఠా అయిన సాతానుకు, వాని సైన్యానికి, ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి కూడా చిక్కిపోయారంట. ఆ మనిషి బందిపోటు దొంగల చేతిలో చిక్కాడు కదా. ఇప్పుడు ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఎవరి చేతిలో చిక్కారు అని దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు చెప్తున్నాడు, ఈ ప్రపంచ మానవాళ్ళందరూ కూడా అపవాది, వాని సమూహము,
సాతానుడు వాని యొక్క ముఠా చేతికి చిక్కిపోయారు. ఇప్పుడు సాతానుడు వాని సైన్యము మనుషులందరినీ ఏం చేసింది అని అంటే, అందరినీ ఈ దొంగలు ఏం చేశారు? వాని కొట్టారు, వాని దగ్గర ఉన్న సమస్తాన్ని దోచుకున్నారు, వస్త్రాలను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సాతానుడనే గజ దొంగ కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? వాని సైన్యం ఏం చేస్తున్నాడు తెలుసా? మనుషులందరినీ పట్టి పాపముల చేతను అపరాధముల చేతను అందరినీ చంపేశారు. అక్కడనేమో కొన ఊపిరితో విడిచిపెట్టాడు. ఇక్కడ ఈ దొంగ మాత్రం, ఈ గజ దొంగ మాత్రం ఏం చేశాడంటే, ఈ గజ దొంగ ఏం చేశాడు? మనుషులందరినీ కూడా పాపముల చేత అపరాధముల చేత దేవుని దృష్టిలో చచ్చినటువంటి వారిగా చేశారంట. జీవించుతున్నామన్న పేరు మాత్రమే మనుషులకు ఉంది, కానీ అందరూ దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంటే చచ్చిన స్థితిలో ఉన్నారంట. ఈ మాట మనకు అర్థం కానికి ఒకసారి యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. ప్రతి మనిషి కూడా దేవుని ఎదుట ఎలా ఉన్నాడు? సాతానుడు ప్రపంచ మానవాళ్ళందరినీ ఏ స్థితిలోనికి తీసుకుని వచ్చాడు? ఇక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడిన మాట, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకా కొట్టబడుదురు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకా కొట్టబడుదురు. ఇప్పుడు వాడు కొట్టబడ్డాడు కదా, ఆ మనిషి దొంగల చేతిలో చిక్కబడి కొట్టబడ్డాడు కదా. ఇక్కడ ప్రతి మనిషి కూడా నిత్యము దేవుని మీద తిరుగుబాటు చేస్తూ పాపము చేస్తూ కొట్టబడుతున్నాడంట. నెక్స్ట్ ఇంకేమని రాయబడింది? ప్రతి వాడు కూడా నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఈ స్థితి ఎవరిలో కనబడింది? ఇంతకుముందు మనం చదువుకున్న సందర్భంలో యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుచున్న ఆ వ్యక్తి కొట్టబడి చావు బ్రతుకుల మధ్య ఉండి కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో, ప్రపంచ మానవాళి యొక్క పరిస్థితి ఎలా ఉందంట? కొట్టబడ్డారు. ప్రతి వాడు కూడా నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు పాపం అనే రోగముతో వ్యాధితో నిండి ఉన్నాడంట. అలా ఈ బందిపోటు దొంగ అయిన అపవాది ప్రతి మనిషిని అరికాళ్ళు మొదలుకొని తలనెత్తి వరకు నడినెత్తి వరకు భయంకరమైన పాపం అనే రోగముతో వ్యాధిగ్రస్తులుగా చేసిందంట. ప్రతి వాని గుండె బలహీనం చేసిందంట. అంటే చావు బ్రతుకుల మధ్య ఉంచింది అని అంటున్నాడు. అరికాళ్ళు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు అని అంటే, గాయాలతో పడి ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడో ప్రపంచ మానవాళి కూడా అదే స్థితిలో ఉన్నారని చెప్తున్నాడు. ఎక్కడ చూసినాను గాయాలే, ఎక్కడ చూసినాను దెబ్బలే, ఎక్కడ చూసినా పచ్చి పుండ్లే, అవి పిండబడలేదంట, మెత్తన చేయబడలేదు. ఇప్పుడు ఆ దొంగల చేతిలో చిక్కిన వాని పరిస్థితి కూడా సేమ్ ఇలానే కనబడుతుందా లేదా? ఇలానే కనబడుతుందా లేదా? ఇప్పుడు అక్కడ యాజకుడు పట్టించుకోలేదు, లేవీయులు పట్టించుకోలేదు, కానీ ఒక సమరయుడు మాత్రం వచ్చి అతన్ని చూచి, అతని స్థితిని చూసి జాలిపడ్డాడు, కనికరించాడు. వచ్చి ఆయన గాయాలను కడిగాడంటండి. నిజంగా కొందరు ఉంటారండి, ఎలా ఉంటారో తెలుసా? దెబ్బ తగిలిందంటే ముట్టుకోరు, ఎందుకంటే రక్తం ఆడుతుంది. నిజమా కాదా? ఏమంటుంది? రక్తం అంటుతుందని ఆ గాయాలను ముట్టరండి. కానీ ఈ సమరయుడు చూడండి, గాయాలను ముట్టని గుణం నీకుంటే, నీ గుణం ఏ గుణమో తెలుసా? ఎవరిలో ఉన్న గుణము?
యాజకులలో ఉన్న గుణం అది, లేవీయులలో ఉన్న గుణం. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం. ఆలోచించండి. యాజకులలో ఉన్న గుణం, లేవీయులలో ఉన్న గుణం చూచి చూడనట్టుగా పోయారు. కానీ ఈ సమరయుడు మాత్రం వచ్చాడు, చూశాడు, కనికరించాడు, ఆ వాహనం దిగాడు, వచ్చి ఆ గాయాలను కడిగాడంట, నూనె పూశాడు. ఇక్కడ రాయబడింది ఏంటిది? ఆ పచ్చి పుండ్లు, ఆ దెబ్బలు, ఆ గాయాలు కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు, ఆ గాయాలు పిండబడలేదు అంటున్నాడు. కానీ ఈ మంచి సమరయుడు, ఈ సమరయుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఆ గాయాలను కడుగుతున్నాడు, నూనె పోశాడు, దాన్ని మెత్తన చేశాడు. ఆ గాయాలను కట్టినట్టుగా కూడా మనము కరెక్ట్గా ఆలోచించాలి. కానీ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమని ఆలోచిస్తున్నాడు తెలుసా? ఏమని ఆలోచిస్తున్నాడంటే, ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం తీయండి. ఈ మాటను ఇలానే పెట్టేసి మత్తయి సువార్త 9వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? పరిసయ్యులు యేసు ప్రభు శిష్యులతో ఏమని మాట్లాడుతున్నారంటే, మీ బోధకుడు ఎందుకు సుంకరులతోనూ పాపులతోనూ భోజనము చేయుచున్నాడు. ఈ సుంకరులు, పాపులు ఎవరి జాబితానో తెలుసా? ఈ సమరయుల జాబితా. మీకు అర్థమైందా? ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఎలాంటి జాబితా తెలుసా? మా మట్టుకు మేమే నీతిమంతులం, మేము తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీతిమంతులు లేరు, మేమే మంచివారు, ఎవ్వరూ మంచి వాళ్ళు కారు, వాళ్ళ అందరూ చెడ్డవాలి, మేమే మంచి వాళ్ళం అనుకునే బ్యాచ్ ఇది. అర్థమైందా? వీళ్ళేమంటున్నారు? ఏమంటున్నారు? శిష్యులతో, మీ బోధకుడు ఎందుకు ఎల్లప్పుడూ సుంకరులతోనూ పాపులతోనూ కలిసి తిరుగుతున్నాడు, వారితో భోజనం చేస్తున్నాడు? అసలు యూదులు సమరయులతో కానీ, సుంకరులతో కానీ, పాపులతో కానీ కలిసి ఉండరు కదా. మీ బోధకుడు ఏంది ఊకే పాపులతో తిరుగుతున్నాడు? యూదుల యొక్క గుణం ఏంటిది? ఇప్పుడు యేసు ప్రభువుని ఏమని నిందిస్తున్నారు? ఈయన పాపులతో భోజనం చేస్తున్నాడు ఏంటిది? ఈ బోధకుడు, అసలు బోధకుడు మంచివాడు కదా, పాపులతో భోజనం చేస్తున్నాడు. అసలు బోధకుడు అనేవాడు అసలు పాపులతో భోజనం చేయొద్దు కదా, పాపులతో సాంగత్యం చేయొద్దు కదా, వాళ్ళతో కలిసి ఉండొద్దు కదా. యేసు ప్రభు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని అడుగుతున్నారండి. మనకు యోహాను గారు రాసినటువంటి సువార్తల్లో 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఈ మాటని ఇలానే పెట్టండి. ఒకసారి అది చదివేసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్తకు ఒకసారి అది చదవండి. యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. అందుకు ఆ సమరయ స్త్రీ, 4వ అధ్యాయము 9వ వచనము. అందుకు ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయురాలనైన నన్ను దాహమునకిమ్మని ఏలా అడుగుచున్నావు? యూదుడవైన నీవు సమరయురాలనైనటువంటి నన్ను అసలు దాహమునకిమ్మని, అసలు నీళ్ళు ఇవ్వమని ఏలా అడుగుచున్నావు? ఇది నిజమా అని అడుగుతుందామే. ఇది నిజమా కలా అన్నట్టు అడుగుతుంది. కింద ఇంకా చదవండి, కంటిన్యూ. ఏలా అడుగుతున్నావు? ఏలనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఎవరితో సాంగత్యం చేయరంట? యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. ఇప్పుడు యేసు ప్రభువును వీళ్ళు నిందిస్తుంది ఏంటిది? మత్తయి సువార్తలో 10వ అధ్యాయము మనకు 9వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనంలో ఉన్నటువంటి మాట. యేసు ప్రభువును ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఏమని నిందిస్తున్నారు? మీ బోధకుడు ఏంటిది? సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు, వారితో తిరుగుతున్నాడు, వారితో కలిసి ఉంటున్నాడు. అసలు ఈయన బోధకుడా కాదు? అసలు యూదులంటే ఎట్లుండాలి? నిష్ఠాగరిష్టంగా ఉండాలి. అదేంటిది? ఈయన గిట్లుంటే అసలు ఈయన బోధకుడే కాదని యేసు ప్రభువును తృణీకరిస్తున్నారు. ఎవరిలాగా?
సుంకర్లను పరిసయ్యులను తృణీకరిస్తున్నట్టుగా యేసు ప్రభువును కూడా యూదులలో ఉన్నవారే యూదుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరిస్తున్నారు. ఒక్కసారి కాదు తృణీకరింపబడ్డాడు యేసు ప్రభు. అనేక సందర్భాలలో అనేక రీతులుగా అనేక విషయాలలో యేసు ప్రభువు వీరి చేత తృణీకరించబడ్డాడు. ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తున్నప్పుడు యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నారు, ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఈయన మరియ కుమారుడు కాదా, ఇతని సహోదరులు మన మధ్య లేరా అని ఆయనను గొప్పవానిగా ఆలోచిస్తలేరు. దేవుని కుమారునిగా అర్థం చేసుకోవట్లేదు, తృణీకరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆయన చెప్పిన మాటలు విని మారు మనసు పొందాల్సినటువంటి వారు ఆయన ఎక్కడికి పోయిన తండోపతండాలుగా పబ్లిక్ జనము విస్తారంగా వచ్చుడు చూసి ఈ యొక్క శాస్త్రంలో పరిసయ్యులలో మత్సరం అనేది ప్రారంభమైందండి. ఆయన చెప్పిన బోధ ఏది కూడా వినరు వీళ్ళు. మాకంత తెలుసు, మేమే అందరికంటే పరిశుద్ధులు, మీ బోధ కూడా నువ్వని ఇంకా పాపలతో సావాసం చేస్తున్నావు, కానీ మేము మాత్రము నిష్ఠ గరిష్టంగా ఉన్నాము. ఎవరితో పాపులను ముట్ట కూడా ముట్టనీయం, అంటరాని వారు కానీ ఉండనిస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. అర్థమైందా? అన్నప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి. ఆయన శిష్యులను అడిగిరి 12వ వచనం, ఆయన ఆ మాట విని యేసు ప్రభు ఆ మాట విని ఏమంటారంటే, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర్లేదు కదా. మీరేమనుకుంటున్నారు, మేమేం తప్పు చేయలేము, మేము పరిశుద్ధులము, మేమే మంచి వాళ్ళమని మీరు అనుకుంటున్నారు కదా. ఓకే, వైద్యుడు ఎవరికి అవసరము? వీళ్ళు మంచివారని యేసుప్రభు ఒప్పుకోట్లేడు, వాళ్ళు అనుకుంటున్నారు కదా. కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే రీతిలో యేసుప్రభు సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీరు మంచివారు అనుకుంటున్నారు కదా, పరిశుద్ధులు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు వైద్యుడు అనేవాడు ఎవరికి అవసరము? ఆరోగ్యము గల వారికి వైద్యుడు అవసరమా, రోగము గల వారికి వైద్యుడు అవసరమా? అక్కడ వ్రాయబడిన మాట చూడండి, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు అన్న మాట అక్కడ కనబడుతుంది. అయితే నేను పాపులను పిలువచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరనని యేసు ప్రభు ఈ ప్రస్తావన చేయడానికి గల కారణము, యేసు ప్రభు కోరుకుంటున్నటువంటి కనికరము ఈ ధర్మశాస్త్రోపదేశం యాజకుల్లో కనబడుతుందా, లేవీయుల్లో కనబడుతుందా, సమరయుల్లో కనబడుతుందా? యేసు ప్రభు కోరుకున్నటువంటి కనికరం, బలిని కోరను నేను, కనికరాన్ని కోరుచున్నాను అన్నాడు. ఆ కనికరము యాజకుల్లో ప్రభువు కనబడట్లేదు, ఆ కనికరము లేవీయుల్లో కూడా కనబడట్లేదు, ఆ కనికరము సమరయుల్లో కనబడుతుంది. దేవుడు కోరుకున్న ఆ కనికరము, దేవుడు కోరుకున్న ఆ ప్రేమ ఒక సమరయునిలో కనబడుతుంది. కనుక ఆ సమరయుని ముందు పెట్టి వీరందరికి బుద్ధి చెప్పాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ సమరయుడు ఎవరో తెలుసా? ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణం అయిపోతున్నటువంటి ఆ వ్యక్తికి సాదృశ్యంగా ఎవరున్నారంటే మనమందరం ఉన్నాము. ఆ దొంగలకు సాదృశ్యంగా ఎవరున్నారంటే సాతానుడు, వాని యొక్క సమూహము, వాని యొక్క ముఠ, వాటిని యొక్క సైన్యం ఉంది. ఇప్పుడు ఈ దొంగ వాణ్ణి చిక్కించుకొని కొట్టి వానికి కలిగి ఉన్న సమస్తాన్ని దోచుకున్నట్టుగా ఈ సాతానుడు వాని సమూహము ప్రపంచములో ఉన్న ప్రజలందరినీ చిక్కించుకొని వారిని పాపముల చేతను అపరాధముల చేతను దేవుని దృష్టిలో చచ్చిపోయిన వారిగా చేశారు. ఆత్మ సంబంధంగా వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇంతకుముందు మనం యెషయా గ్రంథంలో చదువుకున్నట్టుగా శరీర సంబంధంగా మంచిగానే ఉన్నాం,
రోగము లేనట్టుగా ఉన్నాం, కానీ ఆత్మ సంబంధంగా మనం ఎలా ఉన్నాము అని దేవుణ్ణి అడిగితే యెషయా గ్రంథంలో మనం మొదటి అధ్యాయంలో 6వ వచనంలో 5వ వచనంలో మనం చదువుకున్న ప్రకారంగా ఎలా ఉన్నంట, ప్రతి వాడు కొట్టబడ్డాడంట, ప్రతి వాడు నడినెత్తి నుండి అరికాళ్ళ వరకు వ్యాధితో ఉన్నాడంట. ఏ వ్యాధి అంటే పాపం అనే వ్యాధి. అరికాళ్ళు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. శరీరం అంతా గాయములే, శరీరం అంతా పుండ్లే, శరీరం అంతా కూడా కట్టబడని గాయాలు, పులిసిన గాయాలే మనకు కనబడుతున్నవి. కట్టబడలేదు, పిండబడలేదు, నూనెతో మెత్తన చేయబడలేదు అని అక్కడ మాట్లాడుతున్నారు. ఇది ఆత్మ సంబంధమైన పాపం అనే వ్యాధి గురించి ప్రతి మనిషి దేవుని ఎదుట ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నాడంట. ఇప్పుడు మీకు ఇది అర్థం కానికి ఒక మనిషి నిలువెల్లా తగలబడుకొని ఒక మనిషి నిలువెల్ల తగలబడి చర్మమంతా ఊడిపోయి శరీరము లోపల నుండి చీము రక్తము వచ్చి మనం ముట్టుకోలేనంత స్థితిలో ఉందనుకోండి. ఆ పరిస్థితి మనం సేవ చేయగలుగుతామా? వాళ్ళని ముట్టగలుగుతామా? ఒకవేళ వాళ్ళకు సేవ చేసి అదే చేయితో నువ్వు అన్నం తినగలుగుతావా? ప్రపంచ మానవులందరూ కూడా ఆత్మ సంబంధంగా అంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వారందరిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకము నుండి ఈ భూమి మీదికి వచ్చి ఒక సమరయునిలాగా, ఈ మంచి సమరయుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణములోను నాశనములోను ఆరని ఆ అగ్నిగుండములోను నరకములోను జారిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారందరిని రక్షించడానికి, వీరందరినీ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వీరందరినీ బ్రతికించడానికి ఆయన చనిపోయి మనందరికీ జీవాన్ని ప్రసాదించాడు. యేసు ప్రభు ఏం చేశాడు? ఉపమానములో ఉన్న సమరయుడు ఆ గాయాలను కట్టాడు, కనికరించాడు, గాయాలను కట్టాడు. అతనికి కావలసిన, అతడు మంచి కావడానికి కావలసిన అన్నిటినీ సమకూర్చాడు. ఇప్పుడు పరలోకపు సమరయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడంటే, ప్రపంచ మానవాళ్ళందరూ కూడా చచ్చిన స్థితిలో ఉన్నారు, వీరిని బ్రతికించడం కొరకు ఈ సమరయుడు ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు అనే సమరయుడు ఏం చేశాడు తెలుసా? అందరినీ బ్రతికించడానికి, ఈ పాప రోగాన్ని తీసివేయడానికి, వారి గాయాలను కట్టడానికి, వారిని ఆత్మ సంబంధంగా ఆరోగ్యవంతులుగా మార్చి వారిని ఆ నిత్య జీవములోనికి ప్రవేశింపజేయడానికి వారందరికీ బదులుగా యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినము లేచాడు. యేసు ప్రభువు ప్రపంచ మానవాళ్ళందరినీ రక్షించడానికి, బ్రతికించడానికి ఏ విధంగా తన ప్రాణాన్ని పెట్టి అందరికి జీవాన్ని ప్రసాదించాడు. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా ఎలా ఉన్నాడంటే కొన ప్రాణంతో ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా నరకంలో జారిపోవడానికి ఆల్రెడీ నాశనంలో జోగుతున్నటువంటి వారిగా మనం అందరము కూడా ఉన్నట్టుగా లేఖనాల్లో వ్రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ మనిషిని సమరయుడు రక్షించినట్టుగా యేసు ప్రభు ప్రపంచ మానవాళ్ళందరినీ కూడా రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టి ఇప్పుడు ఆ గాయాల పాలైనటువంటి వ్యక్తిని ఎక్కడికి చేర్చాడు? పూటకుల్లవాని దగ్గరికి చేర్చాడు. యేసు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చి నిన్ను సంపాదించి, స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించి, నిన్ను కొని ఎక్కడ చేర్చాడు? నన్ను సంఘములో చేర్చాడు. ఇప్పుడు సంఘమే ఆ పూటకుల్లవాని ఇల్లు. ఆ పూటకుల్లవాని ఇల్లు ఏంటిది? సంఘము. ఆ పూటకుల్లవాడెవరు? సేవకుడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పాపములో నుండి ఇప్పుడే దేవునిలోనికి వచ్చినటువంటి వాడు, పాపం అనే గాయాల నుండి యేసు ప్రభువు ద్వారా స్వస్థత పొంది పూటకుల్లవాని ఇల్లు అయినటువంటి సంఘములోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాక్యము చేత సంపూర్ణమైన స్వస్థత పొందాలి.
ఈ పని చేస్తే యేసు ప్రభు రెండవ రాకల్లో వచ్చినప్పుడు ఇంకా నీవేమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు అది తిరిగి ఇచ్చేదనన్న ప్రకారము యేసు ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు నువ్వు సంఘాన్ని దేవుని ఎదుట రోగము లేని వారిగా, ఆత్మ సంబంధమైన పాపము లేని వ్యక్తులుగా ఒకవేళ ఈ పూటకుள்ள వాడు మంచిగా వారిని పోషించినట్లయితే, వారిని పరామర్శించినట్లయితే, వారిని దేవుని కొరకు నిలబెట్టినట్లయితే వానికి జీతం వస్తుంది అని యేసు ప్రభు చెప్తున్నాడు. టోటల్ ఒక మాటలు చెప్తున్నాను మీకు అర్థం కానికి. ఇప్పుడు దేవుడు చూడాలనుకుంటున్నటువంటి ఆ కనికరము యేసు ప్రభువులో మాత్రమే చూడాలనుకుంటున్నాడా? ఆ ప్రేమ యేసు ప్రభువులో మాత్రమే చూడాలనుకుంటున్నాడా దేవుడు? ఆ సమరయునిలో ఉన్న కనికరము, ఆ సమరయునిలో ఉన్న ప్రేమ యేసు ప్రభువులో మాత్రమే చూడాలనుకుంటున్నాడా దేవుడు అంటే కాదు. ఆయన శిష్యులలో మాత్రమే చూడాలనుకున్నాడా ఈ ప్రేమ, ఈ కనికరము? ఈ ప్రేమ, ఈ కనికరం ప్రారంభములో ఉన్న సంఘములో మాత్రమే చూడాలనుకుంటున్నాడా? కాదండి. మనందరిలో ఆ సమరయునిలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ కనికరమును చూడాలి అని దేవుడు అనుకుంటున్నాడు. ఆ మంచి సమరయునిలా ఇప్పుడు ఎవరు మారాలో తెలుసా? మనమందరము కూడా మంచి సమరయునిలా మారి చావు బ్రతుకుల మధ్య నాశనానికి జోగుతున్నటువంటి, నరకానికి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ లోకాన్ని రక్షించే బాధ్యత ఇప్పుడు ఆ సమరయుడు ఆ పూటకుల్లవానికి ఏ విధంగా వాడిని పరామర్శించే బాధ్యతను అప్పగించాడో, ఆ మంచి సమరయుడైన యేసు ప్రభు లోకాన్ని రక్షించే బాధ్యత, చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి ఈ లోకాన్ని రక్షించే బాధ్యత నీకు నాకు అప్పగించాడు. ఇప్పుడు మన పొరుగు వారు ఇప్పుడు మనల్ని ప్రశ్నించుకుందాం. అర్థమైందా? ఇప్పుడు మన పొరుగు వారు ఎవరు? మీకు అర్థమైందా? అర్థం కాలేదా? మన పొరుగు వారు ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు అతన్ని ప్రశ్నించాడు కదా, ధర్మశాస్త్రోపదేశకుని ప్రశ్నించాడు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు నీ పొరుగువాడు ఎవడు? యేసు ప్రభు ఎవరితో అడుగుతున్నాడు? నటించే ధర్మశాస్త్రోపదేశకుని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు నేను ఎవరిని ప్రశ్నిస్తున్నా? ధర్మశాస్త్రోపదేశకునికి సూచనగా ఉన్నటువంటి మనందరము ప్రశ్నించుకోవాలి. ఇది ఒక్కరితో కాదు. అతడు నటిస్తున్నాడు. యేసు ప్రభునే టెస్ట్ చేయాలనుకున్నాడు, యేసు ప్రభునే శోధించాలనుకున్నాడు. అవునా కాదా? ఇప్పుడు నీ పొరుగువాడు ఎవరని అంటే సమరయుడు. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు సమరయుడు అన్నాడా? అతని అందు జాలి పడినవాడు అన్నాడా? అతనికి ఏముంది? భేదం అనేది ఉందన్న విషయం మీకు అర్థం కావాలి. అంటే అంటరాని వారు, వీళ్ళు మా ఇంటికి రావద్దు, వీళ్ళు మమ్మల్ని ముట్టుకోవద్దు, అవునా కదా? ఇట్లాంటి గుణాలు ఒకవేళ మనలో ఉంటే నువ్వు గుటెవరు? ఆ ధర్మశాస్త్రోపదేశకునివే. అర్థమైందా? నీకు అర్థమైందా? అలాంటి గుణాలు మీకుంటే, ఇతరులను శత్రువులుగా భావించే గుణం నీలో ఉంటే, ఇతరులంటే అంటరాని వారనే గుణం నీలో ఉంటే, వీళ్ళు మాకు పడరు అన్న మాట ఆ గుణం నీకుంటే, నువ్వు కూడా ఆ ధర్మశాస్త్రోపదేశకునికి సంబంధించిన వాడవే అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ పొరుగు వారెవరు అనంటే యేసు ప్రభువును ఎరగని వారందరూ కూడా మనకు పొరుగువారే. వీరందరూ ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఇప్పుడు యేసు ప్రభువుని ఎరగని వారందరూ ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారు? సాతాను చేతిలో చిక్కి నరకానికి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారిని మనం ఏం చేయాలి? ఇప్పుడు సమరయునిలాగా చూచి కనికరించాలి. వారిని అగ్నిలో ఉన్నట్టుగా చూడాలంట. నువ్వు ఎలా చూడాలి? అగ్నిలో వీళ్ళు తగలబడుతున్నారు అన్నట్టుగా చూడాలంట. మనోనేత్రాలతో అలా చూడాలి. అలా చూచి నువ్వు వారిని అగ్నిలో నుండి లాగినట్టుగా నువ్వు వారిని లాగాలి అని దేవుడు చెప్తున్నాడు. వారిని చూడాలి, కనికరించాలి, వారి యొక్క గాయాలను కట్టాలి అని అంటున్నాడు. వారిని రక్షించాలి, ప్రభువులోనికి నడిపించే బాధ్యత నీది. పట్టించుకోకుండా అనుకోండి, నీకు ఆ లేవీనికి, నీకు ఆ యొక్క యాజకునికి ఏ మాత్రము కూడా తేడా లేదు.
అర్థమైందా? వాళ్ళు పట్టించుకోలేదు. నువ్వు కూడా నాశనమైపోతున్నటువంటి ప్రజలకు సువార్త చెప్పకపోతే నీవు కూడా నీ పొరుగు వారిని పట్టించుకున్నట్టే. అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాం దీని ద్వారా? మనము తెలుసుకున్న ఈ సత్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత నీకు, నాకు, మనందరికీ ఉంది. నువ్వు అన్నం తినకపోయినా సరే ఏం చేయాలి? ఇప్పుడు వాక్యాన్ని ప్రకటించాలి. కానీ మనం ఏం చేస్తాము? వాక్యాన్ని ప్రకటించడం ఆపేస్తాము. ఆహారమే ప్రతిరోజు మనం తింటున్నాం. అర్థమైంది? నేను ఒక వీడియో చూసినాను. దేవుని సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించువాడు ఎవరని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది. భోజనం చేస్తుంది, సడన్గా సడన్ పడ్డదా మీకు? ఇట్లా కొట్టుకుంటుంది అని దక్కుట ఇట్లా కొట్టుకొని అట్లనే చనిపోయింది. అర్థమైందా? మరణము ఏ రూపములోనైనా నీ దగ్గరికి రావచ్చు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నీకు తెలియదు. అంత లోపే నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. ఈ సువార్తను ఇతరులకు ప్రకటించాలి. సువార్త ప్రకటించడం పక్కన పెట్టేసి మనం ఏం చేస్తున్నాము? సంతోషంగా మన యొక్క జీవితాన్ని మనము కొనసాగించుకుంటూనే ఉన్నాము. ఆ యాజకునిలాగా, ఆ లేవీలాగా అంగీకరించడనుకుంటున్నాడా? వాళ్ళు నిత్య జీవం కావాలనుకొని వచ్చినటువంటి అతడే నిత్య జీవం కావాలంటే ఏం చేయాలో యేసు ప్రభు చెప్పేసరికి ఏం చేసి వెళ్ళిపోయాడంట? మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఏమని రాయబడింది? అతడు మిరుగుల ఆస్తి గలవాడు గనక వ్యసనపడుచు వెళ్ళిపోయాడని ఒకతను ఉంటది. ఇంకొక తన ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖాక్రాంతుడు, ఇది నేను చేయలేను అనేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూసేసరికి యేసు ప్రభు అతనితో చెప్పి వెళ్ళిపోయాడంట. ఇతడు మారలేడా అంటే మారలేడనే చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఈ విషయము ఆ ధర్మశాస్త్రోపదేశకునికి చెప్పినట్టుగా ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాడు. విని మారుతారా? విని మారుతారా? వినకుండా ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఇది నా వల్ల కాదనేసి వెళ్ళిపోయి నరకానికి జారిపోయినట్టుగా మీరు కూడా జారిపోతారా? ఇతరులను తృణీకరిస్తారా? నీ పొరుగు వాడిని తృణీకరిస్తావా? వాడిని ఆదరిస్తావా? వాడిని చేర్చుకుంటావా? వాడు ఏమైపోతే నాకెందుకు అని నువ్వు పట్టించుకోకుండా నువ్వు కూడా ఉంటావా? ఆలోచించు ఒకసారి ఆలోచించు అంటున్నా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు సమయం గురించి ఆలోచించకండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది మీకు అర్థం కాకపోతే మీరు దేవుని పనిలో ఎప్పుడు కూడా ఉండరండి. దేవుని పనిలో మీరు ఎప్పుడు కూడా పాలిభాగస్తులు కాలేరు. దేవుడు అప్పగించిన పని కదా నువ్వు చెయ్యాలి. అలాగూ చేయము అని యేసు ప్రభు చెప్పాడు. ఎలాగూ చేస్తే జీవం అంటే ఆయన చెప్పినట్టుగా చెయ్యన్నాడు. లేవికాండము 20:11 రాయబడింది. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను నువ్వు పాటిస్తే అప్పుడు నువ్వు జీవించదవన్న మాట అక్కడ మనకు కనబడుతుందని. హెజ్కేలు గ్రంథం 20:11 కనబడుతుంది. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనే ఎడల నువ్వు జీవించదవని పాత నిబంధనలో కూడా వ్రాయబడింది. ఇప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు ఆయన చెప్పినట్టుగా చేయాలి. మంచి సమరయునిలాగా నువ్వు కూడా ఇతరులను రక్షించే పనిలో ఉండాలి. మనం ఏ పనిలో ఉన్నాం? మన సొంత పనిలో ఉన్నాం. నీకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడా? 100% ఇవ్వడు. కాబట్టి ఏం చేయాలి? ప్రత్యక్షంగానన్నా పాల్గొనాలి, పరోక్షంగానన్నా పాల్గొనాలి. ఎవడు ఏమైపోతే నాకేంది, నేను రక్షించబడ్డానంటే నీకు పరలోకం ఇవ్వడు దేవుడు. ఇస్తాడన్న ఆశలో మాత్రం మీరు ఉండకండి. పరలోకం ఇవ్వడు. ఒకవేళ నువ్వు ఎవరు ఏమైతే నాకేందని పట్టించుకోకుంటున్నావు అనుకోండి, నీ పొరుగు వాడిని తృణీకరిస్తున్నట్టు. పొరుగు వాడిని తృణీకరిస్తే ఏంటిదో దేవుడు చెప్పాడు. 2 మాటలు చదువుకొని ముగించేసుకుందాము. సామెతల గ్రంథం 14వ అధ్యాయము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. 14:21. తన పొరుగు వాణిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏమని వ్రాయబడింది? తన పొరుగు వాణిని తిరస్కరించువాడు ఎవరంట? తన పొరుగు వాణిని పట్టించుకొని వాడు ఏం చేస్తున్నాడని చెప్తున్నాడు యేసుప్రభు? పాపము చేస్తున్నాడు అన్నమాట యేసుప్రభు చెప్తున్నాడు. బీదలను కటాక్షించువాడు
ధన్యుడు. వాక్యము లేక, యేసు ప్రభువు లేక బీదరికములో ఉన్నటువంటి వారిని నువ్వు వాక్యాన్ని ప్రకటించి విశ్వాసమందు వారిని భాగ్యవంతులుగా చేయాలి. ప్రభువును వారికి అందించి, ప్రభువును వారికి పరిచయం చేసి వారిని దేవుళ్ళు ధనవంతులుగా మార్చాలి. బీదలను కనికరించి ధన్యులుగా మార్చాలి. పొరుగు వారిని తిరస్కరించు వాడు, పట్టించుకొని వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? పాపము చేస్తున్నాడని యేసు ప్రభు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. పొరుగు వారిని పట్టించుకోకుండా వాళ్ళకు వాక్యము ప్రకటించకపోతే నువ్వు పాపము చేస్తున్నావని డైరెక్ట్ చెప్తున్నాడు. 24వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ అధ్యాయము ఈ మాట చదువుకొని ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11, 12 వచనాలు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11, 12 వచనాలు. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము మంచి సమరయుని వలె అని అంటున్నాడు. ఎలా తప్పించారంట? చావునకై పట్టబడినటువంటి వారిని మంచి సమరయుని వలె నువ్వు రక్షించు, నువ్వు తప్పించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నాశనమందు పడుటకు, నరకములో పడుటకు జోగుతున్నటువంటి వారిని నువ్వు రక్షింపవా? ఇది నీ బాధ్యత కాదా? నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించవా? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవా? దేవుడు చెప్పినట్టుగా జీవించవా? నీకు నిత్య జీవం వద్దా, పరలోకం వద్దా అని దేవుడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచించు. ఇది నాకు తెలియదయ్యా, నాకు ప్రకటించడం రాదయ్యా, నా వల్ల కాదయ్యా అని ఒకవేళ నువ్వు మోసేలాగా సాకులు చెప్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా అంటున్నా. మనకు తెలిసిందని ఇతరులకు ఏం చెప్పవా? ఏం చెప్పవండి? వింటున్నదే కదా దేవుడు చెప్పమంటున్నాడు. ఏం చెప్పమంటున్నాడు? యేసు ప్రభువును పరిచయం చేయాలి. యేసు ప్రభు మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు, పరలోకము నుండి మనందరిని రక్షించడానికి, మనల్ని అందరినీ నరకము నుండి తప్పించడానికి ఆయన ఏం చేశాడు? మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన రక్తము ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన నమ్మితేనే పరలోకం ఉంది అన్న వాస్తవాన్ని ఇతరులకు చెప్పాలి. లేకపోతే నరకానికి వెళ్ళిపోతామన్న వాస్తవాన్ని చెప్పలేదా? నాకు తెలియదంటే దేవుడు ఏమంటున్నాడు చూడు 12వ వచనంలో, ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకొని ఎడలా హృదయములను పరిశోధించువాడు నీ మాటలను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు. నిన్ను కనికరించి నిన్ను రక్షిస్తే నువ్వు ఇతరులను కనికరించవా? దేవుడు నిన్ను కనికరించి నిన్ను రక్షించాడు కదా. నువ్వు మారి నువ్వు ఇతరులను రక్షించాలి. నువ్వు మారకపోతే నువ్వు ఈ పనిలో ఉండవు. అసలు దేవుని పనిలోనికి ఎవరు రాడు తెలుసా? మారని వాడే రాడు. మీకు అర్థమైందా? నా మాట అర్థమైందా? నన్ను తిట్టుకున్నా సరే తర్వాత లేట్ అవుతుందని అర్థమైందా? ఎవరు దేవుని పనికి రారు అంటే మారని వాడే రాడు. ఎవరు దేవుని పని చేయరంటే మారని వారే చేయరు. ఎవరు దేవుడు చెప్పినట్టుగా బ్రతకరు అంటే మారని వారే. ఇతరులు ఏమనుకున్నా సరే సువార్త ప్రకటించే భారము, బాధ్యత నీ మీద, నా మీద ఉంది. నువ్వు ప్రకటించవంటే నీకు శ్రమ అన్నాడు. అవునా కదా? ఎందుకంటే ఎంతో మంది ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఎంతో మంది చనిపోతున్నారు. వారందరూ నరకానికి జారిపోతున్నారు. ఆరని అగ్నిలో యుగ యుగాలు ఆ నిత్య శిక్షలో కాలిపోతుంటారు. వాళ్ళు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఒకవేళ సువార్త చేసిన 2-3 మాటలు తిడతారేమో. మాట వినలేదనుకో, చచ్చిపోయిన తర్వాత అయ్యో వారు నన్ను ప్రేమించి ఈ నరకాన్ని తప్పించడానికి, నా కొరకు నాకు మేలు చేయడానికి ఈ మాటలు చెప్తే నేను వారిని తిట్టాను, వారిని కొట్టాను, వారిని బాధ పెట్టాను, వారిని హింసించాను, వారి మీద నిందలు వేశాను, అయ్యో అని వాడు జీవితాంతం పశ్చాత్తాపపడాలి. మారితే ఒకప్పుడే గనక వారి మాటలు నేను వినకపోతే ఇంత భయంకరమైన నరకానికి వెళ్ళిపోయేవాడినని నీ విషయమై సంతోషిస్తాడు కదా. నీ విషయమై దేవుడు కూడా సంతోషిస్తాడు కదా. కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఒక్కటే, ఆ మంచి సమరయునిలో ఉన్న ఆ కనికరము, ఆ ప్రేమ మనందరిలో చూడాలనుకుంటున్నాడు. నశించిపోతున్న లోకాన్ని దేవుని వాక్యము చేత బ్రతికించి ప్రభువు దగ్గరికి నడిపించే గురుతరమైన బాధ్యత మనందరి మీద పెట్టాడు. పాటిస్తే పరలోకం, పాటించకపోతే నిత్య నరకం. ఈ మంచి సమరయుని ఉపమానంలో మనం తెలుసుకుంటున్న విషయం ఏంటిదంటే, నిత్య జీవం కావాలనంటే ఆ సమరయునిలో ఉన్నటువంటి కనికరము, ఆ ప్రేమ దేవుడు నీలో, నాలో, అందరిలో చూడాలనుకుంటున్నాడు.
మనం మారుతాం. మారితేనే ఇతరుల మీద కనికరం వస్తుంది. మంచివారిగా మారితేనే ఇతరుల మీద జాలి పడతాం, దయ చూపిస్తాం. ఇతరులకు సువార్త ప్రకటించలేకపోతున్నాం, సువార్త పనిలో పాల్గొనలేకపోతున్నాం అనంటే మనం ఏ స్థితిలో ఉన్నామో గ్రహించి ఆ యాజకుని స్థితిలో, లేవీల స్థితిలో ఉండకూడదని మంచి సమరయునిలాగా మారి అతన్ని రక్షించిన ప్రకారంగా లోకాన్ని రక్షించే వారిగా మనమందరం ఉండి ఆ పరలోకాన్ని చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.